నాకు 100 హాస్పిటల్‌కి ఒక హాస్పిటల్ ఇటువంటి హాస్పిటల్ ఉండాలి. నేను ఏడ్చాను. కానీ మీ దగ్గర వస్తే బతికేది సార్. సార్ అందరూ ఇక్కడ సిస్టర్ల దగ్గర నుంచి డాక్టర్ల దాకా అందరూ భోజనం చేసినాం అని అడుగుతున్నారు. సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్. సార్ ఇంటి వాళ్ళకంటే ఎక్కువ చూసుకుంటాం. లివర్ కాలేయం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పెద్ద ఫిల్టర్ లాంటిది. ఒక కారుకి ఫిల్టర్ ఎలా ఉంటుందో ఎయిర్ కండిషనింగ్కి అలాంటి ఫిల్టర్ అయ్యేది, లేకుంటే మొత్తం అంతా కార్ లోపలికి డస్ట్ వచ్చినట్టుగా ఉంటుంది. సో అలాంటి ఫిల్టర్ మనకి పనిచేస్తున్నప్పుడు అంతా తెలియదు అనమాట, పని చేయనప్పుడే వస్తాయి ప్రాబ్లమ్స్. ఇది ఈ లివర్లో ఎందుకని పాడైపోతుంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది. నా దగ్గర ఒక చిన్న బాబు 11 ఏళ్ళ బాబు ఉన్నాడు, అతనికి కూడా లివర్ సిరోసిస్ వచ్చింది. వస్తే ఇలా దద్దులుగా ఉంటుంది. కొంతమంది వేసుకునే మెడిసిన్స్ వల్ల వస్తుంది, కొంతమందికి కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్, ఆల్టర్నేట్ మెడిసిన్స్ అంటాం, ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ వాటి వల్ల వస్తుంది. సో కొంతమంది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి, కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. సో నేను చెప్పదలసింది ఏంటంటే, లివర్ సిరోసిస్ వస్తే ఏ రకంగా ఇబ్బంది పడతారు అని తెలుసుకుంటే, ఈ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు, రండి సార్ కూర్చోరా. బాగున్నారా? బాగున్నా. సో మీ బాబుకి ఒంట్లో బాగాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ నుంచి వచ్చాను సార్. కరీంనగర్ నుంచి వచ్చాం. సో కరీంనగర్ లో ఏమని చెప్పారు బాబుకి, ఏమైంది? కరీంనగర్లో బతకడు అని చెప్పారు సార్. చెప్తే మేము మా కొడుకు దోస్తు ద్వారా చూపెట్టాము డాక్టర్ గారికి. మీరు చూశారు, ఎందుకు బతకడు, మీరు రండి నేను బతికిస్తాను అన్నారు. దేవుడు వరాలు ఇయ్యడు, అవకాశం ఇస్తాడు. నాకు వరం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, మమ్మల్ని కాపాడారు. మమ్మల్ని ఆప్యాయతను చూసి మా కొడుకుని బతికించాను సార్. సో బతకడం అనుకున్నాం, బతకడాలనుకున్నాం సార్. ఎన్ని లివర్ పని చేయట్లేదు, ప్యాంక్రియాస్ పని చేయట్లేదు, పొట్టలో నీళ్లు నేను తీసినట్టున్నాను, పొట్టలో నీళ్లు చూపించారు మీకు? ఎన్ని లీటర్లు తీసారు బయటకి? 1 లీటర్ తీశారు. 1 లీటర్ నీళ్లు తీశారు. లివర్ పని చేయకపోతే పొట్టలో నీళ్లు కూడా చేరుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ మీ ఊర్లో ఎందుకు బతకనని చెప్పారు? కొంత ముందు రండి. లోపల ఈ అన్నం తినే గ్రంథి మొత్తం ఖరాబ్ అయిపోయింది, పేగులు ఖరాబ్ అయినాయి, జాండీస్ వస్తాయి, ఇక మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. ఓకే. ఇక మాకు ఏడ్చినాము, కానీ మీ దగ్గర వస్తే బతికేది సార్ మాకు. సో ఇప్పటికి 3 రోజులు 4 రోజులు అయింది కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఎందుకు బతకలేదని చెప్పారు అక్కడ? సార్ ఈ మొత్తం ఖరాబ్ అయిపోయింది, కుళ్ళిపోయి బతకడు అని చెప్పారు సార్. ఓకే. కానీ మీరు బతుకుతారని చెప్పి మమ్మల్ని పిలిపించారు, మేము వచ్చాను, మాకు మంచిగా అయింది సార్. మంచిగా అయిందా? సో ఇప్పుడు ఈ మీరు చూస్తున్నప్పుడు నేను అనేది ఏంటంటే, కళ్ళన్నీ పచ్చగా ఏర్పడినాయి కదా, పొట్ల నీళ్లు చేరినాయి. తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి ఉంది కదా, అది కూడా కడుపుల నొప్పి ఉందా మీ అబ్బాయికి? ఉంది సార్, కడుపుల నొప్పి కూడా ఉన్నది. సో ఇవన్నీ తర్వాత ఛాతలో నీళ్లు ఉన్నాయి, పొట్టలో నీళ్లు చేరినాయి. సో జనరల్ గా ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెప్పారా మీకు? లివర్ మార్చాలన్నారా, మార్పిడి? మొత్తం ఆపరేషన్ లేదు, ఇక్కడ బతకడు అని చెప్పారు సార్ అక్కడ. ఓకే. ఏమీ లేకుండా మామూలుగా ఉంచారు మీ కొడుకుని, అవునా సార్? నువ్వు ఇక్కడ ఆప్యాయతతో చూసారని ఒక పదం వాడావు, ఎందుకని? సార్ అందరూ ఇక్కడ సిస్టర్ల దగ్గర నుంచి డాక్టర్ల దాకా అందరూ భోజనం చేసినాం అని అడుగుతున్నారు. సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్ ఇక్కడ. ఓకే. సో అందరూ మన వాళ్ళు అన్నట్టుగా చూపిస్తున్నారు సార్. ఇంటి వాళ్ళకంటే ఎక్కువ చూసుకుంటాం ఇంటి వాళ్ళు. సో అందరూ తీసుకొచ్చి తాత తిన్నావా అని అడుగుతున్నారా? నేను ఉన్నా లేకపోయినా, మీరు ఉన్నా లేకపోయినా మీరు కూడా పన్నెట్ పెట్టి 2-3 సార్లు అడుగుతున్నారు, సిస్టర్లు అడుగుతున్నారు, అందరూ ఆప్యాయతోని అన్నం తిన్న బాపు అని అడుగుతున్నారు. తిన్నా. నేను అనేది ఏంటంటే, చాలా హాస్పిటల్కి వెళ్తే లోపలికి వెళ్ళాలంటే ఉన్నాడో లేదో కూడా భయం కదా సార్. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొడుకుని చూసుకోవచ్చు, మంచిగా ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు, అవునా? సో నేను చెప్పదలసింది ఏంటంటే, ఈ పేషెంట్కి అన్నం పెట్టడం మానేసి పేషెంట్ తరపు వచ్చిన వాళ్ళకి కూడా భోజనం పెడుతున్నారు. మంచిగా పేషెంట్తో పాటు ఎమ్మడొచ్చిన వాళ్ళని కూడా ఆప్యాయత చూస్తుంది. దీనివల్ల నీకు ఏ రకమైన ఇబ్బంది కలగట్లేదు? లేదు సార్. సో ఇప్పుడు చాలా మందికి నువ్వేం చెప్పదలుస్తున్నావు? లివర్ పాడైపోయి కుళ్ళిపోయి చివరికి వచ్చిన బతకొచ్చు అని చెప్పగలవా? బతికిచ్చిండు సారు మాకు అని చెప్తాను. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుంటే, ఎటువంటి బీమార్లు ఉంటే పలాని లండన్
గ్యాస్ట్రో కేరా ఎందుకు లేదు నాకు బ్రాండింగ్ కానీ నీకు చాలా మంది అందరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారు కాబట్టి నీ కొడుకు కూడా అదే పరిస్థితి వచ్చాడు. నాకు కూడా డౌట్ ఉండే వెంటిలేటర్ అనుకుని అన్నీ కాకుండా చూద్దామని చెప్పి నేను అంటే నీకు మొదటి రోజు చెప్పా నీ వాడిని లేపి పంపిస్తాను నేను లేపి పంపించడం కొట్టి పంపిస్తానన్నాడు. అదే నీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా? నాకు 100 హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఇటువంటి హాస్పిటల్ ఉండాలి, ఇలాంటి వారు ఉండాలి అని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాం సార్. మీ వాడు ఏం లేదు, శనివారం వెళ్ళిపోతాడు ఇంటికి. సో నేను చెప్పదలసింది ఏంటంటే లివర్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్ ఈ రకంగా ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది. సో ఈ లివర్ అంతా ఇలాగా దద్దుర్లు ఉండిపోయి దాంట్లో నుంచి పేగులు నరాలు పెద్దవి అయిపోయి ఉబ్బిపోతాయి అనమాట. సో దీన్నే లివర్ సిరోసిస్ అంటారు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ లివర్ సిరోసిస్ పేషెంట్స్ ప్రతి ఒక్కరికి మనం వీ డోంట్ నీడ్ టు అంటే ముందు లివర్ ఫిల్టరేషన్ మెకానిజం తీసుకొస్తే దే కెన్ డూ నార్మల్ లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. దాదా మంచిగా అవుతాడు నీ కొడుకు. ఓకే అయ్యో థ్యాంక్ యూ. నీ పక్కన ఉన్న అతను 11 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అతను కూడా లివర్ ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ.